అంటే ఎవరు ఇక్కడ ఓ రకంగా అంటరానితనంగా చూస్తున్నారు హిందుత్వాన్ని. ఉమ్, ఈ దుర్మార్గాన్ని తగ్గించండి, అంతవరకు ఒక ఎత్తు. ఈ రెచ్చిపోయి కామెంట్లు చేసేవాళ్ళు ఉమ్, ఇప్పుడు ఈ గుడి విషయంలో నోటికొచ్చిన కారు కూతలు కూసినటువంటి వాళ్ళు అందరూ కూడా మత పిచ్చగాళ్ళు, ఉమ్, మతం మారిన మత పిచ్చగాళ్ళు, ఉమ్, మతం మారిన మత పిచ్చగాళ్ళు, కులం పేరుతో బతుకుతున్నోళ్ళు, ఉమ్, కులం పేరుతో మతం మారిన వాళ్ళు బతుకుతున్నటువంటి వాళ్ళు. ఉమ్, వాళ్ళ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా పోరాడాల్సి వచ్చింది. ఉమ్, సమాజం ఓ రకంగా చెప్పాలంటే పోరాడి సాధించుకున్నటువంటి తొలి ఆలయం అనాలేము అంతే ఈ ఇక్కడ మధ్య కాలంలో. ఇక్కడ ఉమ్, ఉమ్, పోరాడి సాధించిన తొలి దేవాలయం అనుకోవాలి. ఉమ్, ఒక ఆ రకంగా స్థితికి తీసుకొచ్చినందుకు ఇక్కడ రాష్ట్రంలో 2 మంచి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది భగవంతుడి దయ వల్లే అన్నాడు. నెంబర్ 1, ఆ చింతాడ ఆనందో ఎవరో ఒక ఆయన ఆ తను పాస్టర్ అయ్యుండి ఉమ్, ఉమ్, హిందువుల భూమి లాక్కుని కొట్టుకెళ్ళి అందులో చర్చి కడతానికి రెడీ అయ్యి ఉమ్, దానికి అభ్యంతరం చెప్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వేధించి కుటుంబాన్ని ఉమ్, చివరికి వాళ్ళు ఆ ఎస్సీ ఎస్టీ కేసు తీసేయమని కోర్టుకు వెళ్తే ఉమ్, ఇతను పక్కన అఫిడవిట్ లో నేను పాస్టర్ అంటున్నాడు, రెండో పక్కన ఎస్సీ అదే అప్పుడు కోర్టు అట్టెట్ అవుతుందని హైకోర్టు అడగడం, అవును ఆ కాదని చెప్పి అతను సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఉమ్, సుప్రీంకోర్టు కూడా చెప్పి ఈవెన్ మళ్ళీ ఆ దీనికి అర్హత ఏంటి ఇతను సర్టిఫికెట్ తీసేయమని వెళ్తే ఉమ్, అట్టెట్ట తీసేస్తారని మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి